మా సహోదరులు అత్యంత ప్రియమైన మా ప్రియమైన తమ్ముడు రాజేష్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, అదేవిధంగా ఈరోజు గ్రూప్‌లో యాడ్ అయిన ప్రతి వారు కూడా దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అనుకోని రీతిగా దేవుడు నాకిచ్చిన ఈ సమయం బట్టి నేనెంతో చాలా సంతోషపడుతా ఉన్నాను. నేను చూస్తున్నాను ప్రతిరోజు విడివక మీరు పోస్ట్ చేస్తున్నటువంటి అవి చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద స్పీకర్స్ వస్తా ఉన్నారు. కేరళ, మణుగూరు చాలా చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. అంత పెద్దవాడిని కాదు. చాలా చిన్నవాడిని. ఆహ్, చిన్న చిన్న యవ్వన బిడ్డలతో మాట్లాడుతూ క్యాంపసెస్‌లో బైబిల్ స్టడీస్ తీసుకుంటూ, యూనివర్సిటీస్‌లో బైబిల్ స్టడీస్ తీసుకుంటూ, కొంతమంది లీడర్స్‌ని సమాజానికి తయారు చేయాలి. వారు సంఘానికి అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే వారుగా ఉండాలనేటువంటి దర్శనంతోనే ముందుకు వెళుతున్నాను. 35 సంవత్సరాలు వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ సౌత్ ఇండియాలో అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా నేను జాబ్ చేశాను. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఎవాంజలిస్ట్‌గా దేవుడు నన్ను పిలిచాడు. సంఘాలలో వాక్యం చెప్పడం, బలపరచడం, రావడం, విద్యార్థుల మధ్య, యవ్వనస్తుల మధ్య, అదేవిధంగా కుటుంబాలు ఫ్యామిలీ సెమినార్స్ లాంటివి, లైఫ్ స్కిల్స్ ఈ విధంగా చాలా విషయాలు దేవుడు అనేక సంఘాల్లో బోధించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మాది సొంత ఊరు రావులపాలెం. మాది కోనసీమ. బహుశా నా మాటలు మీకు అర్థమై ఉంటాయి. చాలా స్పీడ్‌గా మాట్లాడుతున్నాను. సో, మీరు తప్పకుండా మీరు అర్థం చేసుకునేవారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో వేసవి కాలంలో వేడిమికి అందరూ నిద్రపోయే సమయం ఇదే. చక్కగా ప్రశాంతంగా 4:00 నుండి చాలా చక్కటి నిద్ర పడుతుంటది చాలా మందికి. కానీ మీరందరూ కూడా ప్రతిరోజు 5-6:30 దేవుని యొక్క వాక్యం వినడానికి మీ నిద్రను త్యాగం చేసుకొని మీరు సిద్ధపడి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. ఏ ఏ విధంగా కూడా ఈ ప్రోగ్రామ్స్ లేతే మెసేజెస్ బోర్ కొట్టకుండా మంచి మంచి దైవజన సెలెక్ట్ చేయడం, మంచి మంచి టాపిక్స్ సెలెక్ట్ చేయడం అనేది దేవుడు మీకిచ్చిన గొప్ప కృప అని నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. త్వరగా దేవుని యొక్క మాటలు మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి ఆత్మీయంగా బాగున్నాడు అనడానికి కొలమానం ఏమిటి? ఒక సంఘం ఆత్మీయంగా చాలా బావుంది అనడానికి కొలమానం ఏంటి? ఒక కుటుంబం దేవునిలో చక్కగా ఎదుగుతుంది అని చెప్పడానికి కొలమానం ఏంటి? నా భాషలో మీరు విని ఉంటారు. ఏ విధంగా వారు ఆత్మీయంగా ఉన్నారని చెప్పగలుగుతాం? బహుశా మనందరం క్రైస్తవులమే కాబట్టి, మనం ఏం చెప్తుంటామంటే, క్రమంగా చర్చ్‌కి వెళ్తున్నారండి. ఓకే. క్రమంగా బైబిల్ చదువుతున్నారండి. ఓకే. ఆహ్, దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు చాలా చక్కగా వాడబడుతున్నారండి. ఓకే. అదే కదా! అదేనా కొలమానం అంటే? అదేనా కొలమానం అంటే? దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నారు. ఇదేనా కొలమానం అంటే? ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు, క్రైస్తవులు అనే వారిని మనం చూస్తున్నప్పుడు భలే బాధేస్తుంది. చాలా బాధేస్తుంది. వీళ్ళా క్రైస్తవులు అనిపిస్తుంది కొన్ని సమయాలలో. క్రైస్తవత్వం ఇలాగెందుకయిపోతుంది అనే ప్రశ్న మనలో చాలా మందికొస్తుంటది. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఎరిగిన మనం మారుమనస్సు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం అనంతరం బాప్తిసం తీసుకొని క్రమంగా దేవునితో సహవాసం చేస్తూ, దేవుని మందిరానికి వెళుతూ, విశ్వాసులతో సహవాసం చేస్తూ, నా వంతు బాధ్యతగా కొంతమందికి ఉపయోగకరంగా ఉండేలాగా మన జీవితాలను కొనసాగిస్తూ, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకడం అటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో కనిపిస్తా ఉందా? మన అపార్ట్మెంట్స్‌లో వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ, మన బంధువుల్ని, రక్త సంబంధులు మనం చూస్తున్నప్పుడు గానీ, మనం వెళ్తున్న చర్చ్ మెంబర్స్‌ని గనుక మనం చూస్తున్నప్పుడు గానీ, ఇటువంటివి కనిపిస్తున్నట్లు మీకేమనిపిస్తుందా? ఓకే. వారిని పక్కన పెడదాం. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మీ గురుండి, నా గురుండి వ్యక్తిగతంగా ఒకసారి మనం ప్రశ్న చేసుకుందామా? వ్యక్తిగత ప్రశ్న చేసుకుందామా? కోనసీమలో నేను విలేజ్ బ్యాక్ నుంచి వచ్చాను కదా! రావులపాలెం ఆ ప్రాంతం నుంచి. చిన్నప్పుడు మేము ఒక ఆట ఆడుకునేవాళ్ళం. దొంగ పోలీస్ ఆట.
ఆ దొంగ పోలీసు దొంగని పట్టుకోవాలంటే బహుశా మీలో ఇప్పుడంతా మోడరేట్ రాజేష్ వాళ్ళకి ఈ ఆటలు తెలీదు. అందుకంటే పెద్ద వయసున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆటలు అర్థమవుతాయి. అయితే పంట్లు అని చేతులతో ఆడపిల్లలు, మగపిల్లలు యేసుకుంటారు. అందులో ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని ఔట్ అవుతారు. ఔట్ అయినప్పుడు వాళ్ళందరూ సంతోషపడిపోతారన్నమాట. అమ్మాయి ఒక్కతే చాలా బాధగా, బెంగగా ఉంటది. అయ్యో! నేను దొంగనా అనుకుంటది. సరే అందరూ పారిపోతారు. ఈ అమ్మాయి కళ్ళు మూసుకుంటది. ఒక 2 మినిట్స్ తర్వాత అందరిని వెతకడానికి వెళ్తూ ఉంటది. చాలా ప్రయత్నం చేస్తది. కానీ ఎక్కడో ఎవరో ఒక అబ్బాయి దొరుకుతాడు. "ఆ! దొరికిపోయావు" అని చెప్తదన్నమాట. వెంటనే ఆ పిల్లోడంటాడు, "తూచ్ నేనవ్వలేదు. ఎవరో చెప్పేసారు నీకు. ఇక్కడున్నానని మా అమ్మ చెప్పేసిందేమో, లేతే మా తాతయ్య చెప్పేసాడేమో, నేను మాత్రం ఔట్ కాదు" అని తను మాట్లాడుతా ఉంటాడు. సహోదరుడా, ఓకే. ఔట్ అయిపోయినందుకు ఓకే. ఔట్ అయిపోయాను అని ఎందుకు ఒప్పుకోవడం లేదు? మనిషి స్వభావం, మానవ స్వభావం. నేను తప్పు చేశాను అని అనడానికి ఒప్పుకోదు మానవ స్వభావం. అయ్యో! నేను ఔట్ అయిపోయాను అనడానికి ఒప్పుకోదు ఈ మానవ స్వభావం. దాన్ని దాయడానికి ప్రయత్నం చేస్తుంటాం. హైడింగ్ దాస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాయడం, సీక్రెట్‌గా ఉంచడం అనేది మనకలవాటు. ఈ దాయడం అనేది, ఈ దాయడం అనేది చాలా సార్లు పిల్లలు పేరెంట్స్ దగ్గర దాస్తుంటారు. ఒక రిమోట్ పగిలిపోయిందనుకోండి. "అరే! ఎవరు పగలగొట్టారా? తెలీదు డాడీ." ఒక గ్లాస్ పగిలిపోయిందనుకోండి, మిర్రర్ పగిలిపోయిందనుకోండి. "అరే! అమ్మ ఎవరు పగలగొట్టారు?" "ఐ డోంట్ నో. ఐ డోంట్ నో" అంటారు చాలామంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ యొక్క సమయంలో పేరెంట్స్ దగ్గర దాస్తున్నట్లు మనం సమ్‌టైమ్స్ వైఫ్ అండ్ హస్బాండ్స్ భర్త తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త చాలా దాస్తుంటాం. స్కూల్లో లేదా కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్ టీచర్స్ తెలియకుండా, లెక్చరర్స్ తెలియకుండా వాళ్ళు దాస్తూ ఉంటారు. దే ఆర్ హైడింగ్ సంథింగ్. ప్రభునందు ప్రియులారా, పేరెంట్స్ ఓకే, లీడర్స్ ఓకే, టీచర్స్ ఓకే, వైఫ్ అండ్ హస్బాండ్ ఓకే. దేవుని దగ్గర కూడా దాసేసాడమా. దేవుని దగ్గర కూడా 1, 2 ఎగ్జాంపుల్స్ చెప్పి మనం త్వరగా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ద మనుష్యులు దేవుని దగ్గర దాచిపెట్టడం ప్రయత్నం చేస్తారట. దేవుని స్వరూపులు పుట్టినటువంటి ఆదాము, అవ్వలు గాడ్ హస్ క్రియేటెడ్ దేవుడు వాళ్ళని తయారు చేసాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున తయారు చేసాడు దేవుడు. ఒక చక్కటి వనంలో వాళ్ళని పెట్టాడు దేవుడు. ఆదాము, అవ్వ ఎంజాయ్, హావ్ ఇట్. ప్రతిరోజు వారు దేవునితో సహవాసం చేస్తుండేవారు. అవ్వ, ఆదాం ఈ జంతువుకి ఏం పేరు పెట్టావు? ఈ పశువులకి ఏం పేరు పెట్టావు? ఈ చేపలకి ఏం పేరు పెట్టావు? అంటుంటే ఆదాం చాలా సంతోషపడి వాటికన్నిటికి పేర్లు పెడతా ఉండేవాడు. వారిద్దరూ కూడా సంతోషంతో దేవునితో సహవాసం చేసేవారు ప్రతిరోజు. వన్ డే దేవుడొచ్చాడు. కానీ ఆదాం, అవ్వలు కనపడలేదు. దేవుడన్నాడు, "ఆదాం వేర్ ఆర్ యూ? ఆదాం నువ్వెక్కడ?" అని దేవుడు పిలుస్తున్నాడు. దేర్ ఇస్ నో రెస్పాన్స్. కొద్దిసేపటికి ఒక మెల్లనైన స్వరం భయముతో అంటా ఉంది, "దేవా మేము చెట్టు చాటున దాక్కున్నాం. మేము దిగంబరుగా ఉన్నాం. కచ్చిరాలు కట్టుకొని మా సిగ్గు మేము కాపాడుకుంటున్నాం. నీ దగ్గర మేము రాలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ ఫియర్. భయము వల్ల రాలేకపోతున్నాం నీ దగ్గరికి." దేవుడన్నాడు, "నేను తినొద్దన్న పళ్ళు తినేసారా?" అవును. ఆదాం యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటదో తెలుసా అక్కడ? "దేవా నేను చాలా మంచోడిని. ఐయామ్ పర్ఫెక్ట్. కానీ నువ్విచ్చావే అవ్వ, ఆవిడ వల్ల ఆ పళ్ళు నేను తినేసాను. కాదండి నేను చాలా మంచోడిని తెలుసా?" అని కవరింగ్ ఇస్తున్నట్టుగా చూస్తున్నాడు. అమ్మ అవ్వమ్మ నీ సంగతేంటి? దేవా
నేను అటువంటి దాన్ని కాదు. కానీ ఈ పాము నన్ను మోసపుచ్చింది. ఈ పాము నన్ను మోసపుచ్చింది. అందువల్ల నేను తినేసాను. సహోదరుడా, దేవుడు కోరుకునుంటాడు. అవాదాములు దేవుని దగ్గరికొచ్చి, లార్డ్ సారీ దేవా క్షమించండి. నువ్వు తినొద్దని చెప్పావు. కానీ నీ మాట వినకుండా, నీ ఆజ్ఞ వినకుండా మేము తినేసాం. సారీ. దీని పర్యవసానం ఏంటి? క్షమించు నాయనా అని అంటారేమో అనుకున్నాను కానీ, దేవుడిచ్చిన ఆజ్ఞ మీరు తిను దినమున చచ్చెదురు అని దేవుడు చెప్పాడు. మామూలుగా చెప్పలేదు. ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరు అని చెప్పినప్పటికిని వారు తిన్నారు. దానికి అర్థమేంటంటే దేవుని ఆజ్ఞకు వారు లోబడలేదు. దేవుని మాట తృణీకరించారు. దేవుని మాట కంటే కూడా ఆ సాతాను మాటలు వాళ్ళకి నచ్చాయి. ప్రభునందు ప్రియులారా, మన కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, మన అనుదిన జీవితంలో ఇటువంటివి ఎన్ని జరగడం లేదు. ముట్టొద్దు అన్నది ముట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదా మనం? చెయ్యొద్దు అన్నదానికి ఎన్ని సార్లు మనం చేయలేదు? ఎన్ని సార్లు మనం చేయలేదు? మార్నింగ్ టు నైట్, ఉదయం నుంచి రాత్రి వరకు దేవునికి విరోధంగా ఎన్ని చేస్తున్నామో కదా మనం. ఎప్పుడైనా దేవునికి సారీ చెప్పమ్మా? ఎప్పుడైనా మనం దేవునికి సారీ చెప్పమ్మా? అందరిని అనలేదు. కొంతమంది చెప్తారు. కొంతమందికి అలవాటుంది. ఇది పెద్ద తప్పేంటి? ఇది పెద్ద పాపమేంటి? ఇది కూడా పాపమేనా? పాపం అంటే ఇంకా హై లెవెల్‌గుంటాయి అని చాలా మంది చెప్తా ఉంటారు. అర్థమేంటంటే దే ఆర్ హైడింగ్. దేవునికి తెలియకుండా కూడా దాచాలని ప్రయత్నం చేస్తుంటారు. అవాదములు దేవుని దగ్గర రాకుండా చెట్టు చాటున దాక్కున్నారు. అంటే దేవుడికి తెలీదంటారా? ఆదాము, అవ్వ ఎక్కడున్నారు? వాళ్ళు చేసిన పాపమేంటో దేవుడికి తెలీదా? దే ఆర్ ట్రైయింగ్ టు కవర్ ఇట్. రెండో మాట గురించి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. రెండో వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. యెహోషువ దేవుని సన్నిధిలో వస్త్రాలు చింపుకొని ఏడుస్తా ఉన్నాడు. కన్నీరు కారుస్తా ఉన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే గనక ఐ యామ్ రిక్వెస్టింగ్ తమ్ముడు రాజేష్, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12 వచనం చదువుతారా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12 వచనం. కాబట్టి ఇశ్రాయేలు హ్మ్. శాపగ్రస్తులై తమ హ్మ్. తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ ఓకే. శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఆ! శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని శాపగ్రస్తుల నిర్మూలము చేసితిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు నిర్మూలిస్తేనే గాని ఆ! హ్మ్. చదవండి. నిర్మూలిస్తేనే గాని తప్ప హుహు. నేను హ్మ్. మీకు తోడై ఉండను. చాలు. దేవుడు మాట్లాడుతున్నాడిక్కడ. మీలో శాపగ్రస్తులున్నారు. ఆ శాపాన్ని తీసివేస్తేనే కానీ నేను మీకు తోడుగా ఉండను. గాడ్ ఈస్ టెల్లింగ్ ద ట్రూత్. దేవుడు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడిక్కడ. సహోదరుడా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. చాలా సార్లు దేవుడి గురించి మనం ఎలాగ ఆలోచన చేస్తామంటే, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు ఆయన. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన. కాదంటారా? కాదంటారా? ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు తెలియాలంటే, డిసెంబర్ 31 నైట్ వాగ్దానం తీసుకుంటాం కదా! జనవరి 1 తారీఖున మనం వాగ్దానం తీసుకుంటాం కదా! తీసుకునేటప్పుడు కొంతమంది తీసుకుంటారు. సరిగ్గా లేదు మరొకటి, సరిగ్గా లేదు మరొకటి. నువ్వు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేను దీవిస్తాను. వావ్! ఎంత సంతోషపడిపోతామో కదా! నీ సంతానం అభివృద్ధికొస్తది. వావ్! ఇవే ఉండాలి మనకి. పాస్టర్‌లు కూడా తెలివైనోళ్ళు. మనకు అటువంటియే తీసుకొస్తారు మనకి. మన మెంటాలిటీ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి, అలాంటి వాగ్దానం తీసుకొస్తారు తప్ప, ఒక కమాండ్, ఒక శాపం, ఒక ఆజ్ఞ ఉండేటువంటి
వాగ్దాన కార్డులు ఎప్పుడైనా మనం చూసామా? ఒకవేళ మీ పాస్టర్ గారు గనుక అవి పెడితే, ఆ నెక్స్ట్ రోజు నుంచి మీరెవరు ఆ చర్చ్‌కి ఎవరు వెళ్ళరు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఏ కోణంలో మనం చూస్తున్నామో తెలుసా? మనం ప్రార్థన చేస్తే అదయిపోవాలి. మనం ఏమడిగితే అదయిపోవాలి. వి ఆర్ ట్రీటింగ్ అవర్ గాడ్. దేవుణ్ణి అలాగ ఆలోచిస్తాం మనం. ఒక అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. ఇంకా థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నారు వాళ్ళు. ఎందుకండి అని అడిగితే, వాళ్ళు చెప్పిన మాట మీకు తెలుసు కదా! ఎందుకని? ఆ! కుమారుడు పుట్టాలని. కుమారుడు కావాలి వాళ్ళకి. సో, ఆ కుమారుడు ఆహ్, పుట్టకుండా కుమార్తె పుట్టింది. వాళ్ళ మొఖాలు ఎలాగుంటాయి? ఆ ప్రెగ్నెన్సీ టైమ్‌లో మనందరి చేత ప్రార్థన చేయించుకున్నారు. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారు. ఎప్పుడైతే మళ్ళా కుమార్తె పుట్టింది అంటే చాలు, వాళ్ళ మొఖాల్లో బాధ, ఆళ్ళ ముఖాల్లో వేదన, ప్రపంచంలో నష్టమంతా వాళ్ళ మీదే పడినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సహోదరా, మన జీవితంలో కాదా? మన జీవితంలో కాదా? ఆ ఇంట్లో వాళ్ళంటారు, ఎవరైనా పర్వాలేదండి. అబ్బాయైనా పర్లేదు, అమ్మాయైనా పర్లేదు. బట్ హృదయంలో కొడుకెందుకు పుట్టలేదు? మనం ప్రార్థన చేసాం కదా! పాస్టర్ గారు ప్రవచించారు కదా! ఆయన చేయి పెట్టి ప్రార్థన చేశారు కదా ఆయన. ఎందుకిలాగ అవ్వలేదు? అని దేవుడిని ఆ కోణంలో మనం చూస్తుంటాం. కానీ దేవుడేమన్నాడో తెలుసా? మీలో పాపముంది. మీరు పాపం చేశారు. ఆ పాపం నిర్మూలిస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను. సహోదరుడా, ఎంత చక్కగా పాటలు పాడతాం మనం. ప్రియ సహోదరి, ఎంత చక్కగా పాటలు పాడతాం కదా మనం. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నాకు పాటలు రావు కాబట్టి నేను పాటలు చదువుతున్నాను. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. అంతేనా? ఎంతలా పాడేస్తామో. కానీ దేవుడంటున్నాడు, సహోదరుడా, ఈరోజు నీవు నేను బ్రతుకున్నామంటే కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోయారు? గొప్ప గొప్ప భక్తులు, మూవీ యాక్టర్స్, రాజకీయ నాయకులు, ధనవంతులు ఎంతమంది చనిపోయారు? దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆయనకి మనం రుణస్థులం. జీవిత కాలమెల్లా ఆయనకి మనం రుణం తీర్చుకున్నా గాని ఆ రుణం పోదు. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ మీరు నేను బతుకున్నామంటే ఆయన కృపను బట్టి మాత్రమే. కానీ అదే దేవుడన్నాడు, నేను మీకు తోడై ఉన్నాను. ఒకవేళ దేవుడు గనుక మనకు తోడుగా ఉండకపోయినట్లయితే ఒక్క నిమిషమన్నా మనం బ్రతకగలమా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీలో చాలా మంది బైక్స్ మీద వెళ్తున్నప్పుడు త్రుటిలో అయ్యా! దేవుడు ఎలా కాపాడాడో చూడు. లేదంటే చచ్చిపోదుం కదా! ఎన్ని సార్లు అనుకోలేదు. బస్సుల మీద, ట్రైన్ మీద మనం వెళ్తున్నప్పుడు ఆ యాక్షన్ చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో కదా! దేవా! ఇలాంటి ప్రమాదం నుంచి నన్ను కాపాడు నాయనా. ఆ కార్లు నుజ్జు నుజ్జయిపోవడం మనం చూసాం. ఆ బైక్ మీద వాళ్ళు పడిపోయి, బైక్ పాడైపోయి రోడ్డు మీద వాళ్ళు శవాలుగా ఉంటున్నప్పుడు, దేవా! వారిలో ఒక్కడికి నన్ను చేయలేదు నాయనా. ఎన్ని సార్లు దేవునికి మనం థాంక్స్ చెప్పుకోవాలి ఉండలేం. కానీ ఇక్కడ దేవుడంటున్నాడు, ఆ పాపం మీలో తొలగిపోవాలి. ఆ శాపం మీలో తొలగిపోవాలి. అది ఉండడానికి వీల్లేదు. అది దేవుడు కోరుకుంటుంది. అది దేవుడు కోరుకుంటుంది. ఏం జరిగింది? వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అక్కడ చూద్దాం, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21 వచనం. యెహోషువ దోపుడు 7 సొమ్ములో కొమ్ములో ఒక మంచి ఆ! శిలాను 200 తులముల వెండిని, ఓకే. 50 తులముల ఆ! ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఆ! నేను చూచి వాటిని చూచి ఆశించి తీసుకొంటిని. అవును. చూచి, ఆశించి తీసుకున్నాను. తీసుకొంటిని. తర్వాత? అదిగో నా ఆ! డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి చాలండి. దానికి చాలండి. మీరు విన్నారు కదా! ఆ యెరికో పట్టణాన్ని దేవుడు శపించాడు. డోంట్ టచ్
ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. అగ్నితో కాల్చివేయాలి. దూపుడు సొమ్ము ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. అగ్నితో కాల్చివేయాలి. ఇట్స్ గాడ్స్ కమాండ్. యెహోషువ వచ్చి ప్రజలందరికి చెప్పాడు. ప్రియులారా, డోంట్ టచ్ ఎనీథింగ్. అది శక్తిమైందని దేవుడు చెప్పాడు. ముట్టుకోవద్దు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అని చెప్పారు. ఆల్ ఆర్ సైలెంట్. ఎరుక అయిపోయిన తర్వాత పక్కన హాయి ఉంది. వెళ్లారు. వింటున్నారా? ప్రాణాల చేతులు పెట్టుకొని పారిపోయి వచ్చారు. 3000 మంది యోధులు చనిపోయారు. కానీ యెహోషువ వస్త్రాలు చింపుకొని గోడు పట్ట కొట్టుకొని ఏడుస్తాడు. దేవా, ఎందుకిలా చేసావంటే దేవుడు, గెటప్ గెటప్, లే 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 లే, ఏడవకు నువ్వు. ఎందుకు ఏడుస్తావు? మీరు పాపము చేశారు. ఫైండ్ ఔట్. ఎవరు పాపం చేశారు? వచ్చాడు యెహోషువ, మీటింగ్ పెట్టాడు. అయ్యలారా, ఎవరండి శపితమైన తీసుకున్నారట? దేవుడు కోపగించాడు. మనతో రానంటున్నాడు. మనల్ని కాపాడనంటున్నాడు ఆయన. ఆయన కాపాడకపోతే ఎలాగా? ఆయన లేకపోతే మనం ఎలా బ్రతకగలం మనం? అంటే నో రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్. ఎవ్వరి నుంచి జవాబు రాలేదు. ఎవ్వరి నుంచి జవాబు రాలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఐ విల్ క్యాచ్. నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. 7వ అధ్యాయము 18 వచనం ఎవరు చదువుతున్నారా? అతడును అతని ఇంటి పురుషుల వరసకు దగ్గరకు రప్పింపబడినప్పుడు హ్మ్. యూదా గోత్రంలోని జెరహు ముని మనమడును ఏ? జబ్ది మనమడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. ఎవరు పట్టబడ్డారు? ఆకాను పట్టబడెను. నా సహోదరుడు, నా సహోదరి, వింటున్నావా నీవు? ఆకాను పాపం చేశాడు. సేనాలు వస్త్రం తీసుకున్నాడంట. జిగేల్ డ్రెస్. మనకు కూడా ఆ జిగేల్ డ్రెస్ అంటే మనకు చాలా ఇష్టం కదా! చర్చ్‌కొచ్చేటప్పుడు, ఫంక్షన్స్‌కెళ్ళేటప్పుడు అందరూ మనం చూడాలి. అట్రాక్టివ్‌గా ఉండాలి. మోడల్ డ్రెస్‌గా ఉండాలి. బెస్ట్ డిజైన్‌గా ఉండాలి. దీస్ ఆర్ అవర్ డిజైర్స్. క్రైస్తవులమయ్యుండి, విశ్వాసులమయ్యుండి, తగుమాత్రపు వస్త్రాలు వేసుకోమంటే ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాం? మెన్ అండ్ వుమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్. మన పిల్లల బర్త్‌డే‌లకు కూడా అటువంటి డ్రెస్సే కొంటాం మనం. వెండి, బంగారం, వాటి మీద మోజు, వాటి మీద ప్రేమ. ఆ రోజుంది, ఈ రోజు ఇంకెక్కువైపోయింది. యో తను ఏమని చెప్తదో తెలుసా? చూచి, ఆశించి తీసుకున్నాడు. సహోదరుడా, థింక్ అబౌట్ యువర్ ఐస్. నీ కళ్ళు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒక్కసారి గనుక మనం చూస్తే తప్పు కాదు కానీ, రెండోసారి ఎవరా అని ఇంగో చూసావంటే పాపం అని బైబిల్ చెప్తుంది. ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది యవ్వన చెల్లెళ్ళు ఈ పాపంలో పడిపోవడం లేదు. వివాహం అయిన తర్వాత కూడా ఈ పాపంలో పడిపోవడం లేదా మనుషులు? ఒక టీవీ యాడ్‌లో నేను చూస్తుంటాను. హీరో హోండా ఐ థింక్ అది స్ప్లెండర్ వెళ్తూ ఉంటది. అమ్మాయిలందరూ అబ్బాయి వెనక చూస్తుంటారన్నమాట యాడ్‌లో. దానికి అర్థం ఏంటంటే, ఈ బైక్ కొనుక్కుంటే అమ్మాయిలందరూ నీ వెంట పడతార్రా అని వాళ్ళ ఉద్దేశ్యం. మన చూపులు ఎలా ఉంటున్నాయి? వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు చెప్పమన్న మాట మీకు చెప్తా ఉన్నాను. క్రైస్తవ సమాజం, సంఘంలో, కుటుంబంలో తప్పిపోతున్న విశ్వాసుల గురించి నేను మాట్లాడుతాను ఈరోజు. కొంతమందికి చూసిందల్లా కావాలి. ఏవండీ, వాళ్ళ ఇంట్లో సోఫాలు ఎలా ఉన్నాయి? ఏవండీ, వాళ్ళ ఇంట్లో బట్టలు ఎలా ఉన్నాయి? ఏవండీ, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఎలా ఉంది? అది కూడా మన ఇంట్లో ఉండాలి. అప్పన్నా చేసి కొనుక్కొచ్చేయి నువ్వంటది. ఎవరి తమ్ముడు, ఎవరి చెల్లి, మన చూపులు ఎలా ఉన్నాయి? పవిత్రంగా ఉండగలుగుతున్నాయా? ఒక అబ్బాయి అంటున్నాడు, ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను మామూలు మనిషిని కాలేకపోతున్నాను. డిజైర్ చూచాడు,
ఆ మనసులో ఆ చూపులు బ్రెయిన్‌కి సంకేతం పంపిస్తాయట. సైకాలజీ వాళ్ళు చెప్తున్నారు. ఆశించాలి. ఏ విధంగానైనా పొందుకోవాలి. అందుకే కదా వ్యభిచారాలు. అందుకే కదా రేప్ చేయడాలు, కిడ్నాప్ చేయడాలు, చంపేసుకోవడాలు. ఆశ, ఆశ. ఒక పెళ్లి కాదు, 2 పెళ్లిలు కాదు, 3 పెళ్లిలు కాదు. తృప్తి లేదు జనాలకి. తర్వాత ఏం చేసాడు? తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడ దాచాడు? దూరాన కాదు, తన టెంట్‌లోనే. ఆ చేసిన పాపం తన టెంట్‌లోనే దాచుకున్నాడు. నేననుకుంటున్నాను యెహోషువకి తెలీదు. ఆ సైనికులకు తెలీదు. ఆఖరికి ఆ పక్క సోల్జర్ కూడా తెలియకుండా దాచిపెట్టేసాడు. ఎంత చక్కగా దాచిపెట్టాడో చూసారా? ఎంత చక్కగా దాచిపెట్టాడో చూసారా? సహోదరుడా, ఒకసారి ఆలోచన చేస్తావా? మనం కూడా చాలా దిట్ట దాయడంలో. చాలా దిట్ట మన దాయడంలో. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళ అబ్బాయి తప్పు చేసినా, అమ్మాయి తప్పు చేసినా దే ఆర్ కవరింగ్. వాళ్ళ డ్యాడీ వస్తాడు. డ్యాడీకి తెలియకుండా వాళ్ళ మమ్మీ చాలా ప్రయత్నం చేస్తది. భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త ఎన్ని దాచేస్తున్నాం. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఎన్ని దాచేస్తున్నాం. ఎన్ని దాచేస్తున్నాం. ఈ ఆకాను ఎక్కడో టెంట్ కింద ఎంత చక్కగా మేనేజ్ చేసారో చూసారా? ఎంత చక్కగా మేనేజ్ చేసారో చూసారా? ఆ సమయంలో యెహోషువ, అయ్యా! ఎందుకయ్యా మమ్మల్ని ఇంత బాధ పెట్టావు? బికాస్ ఆఫ్ యూ. ఇంతవరకు ఓటమి లేని మనము ఓటమి పొందాం. మీ వల్ల పారిపోయి వచ్చేసారు మనోళ్ళందరూ కూడాను. బికాస్ ఆఫ్ యువర్ సిన్. 3000 మంది మంచి సైనికులు మేము కోల్పోయాం. వాట్ ఈస్ ద పనిష్మెంట్ డు యూ నో? లోయలోకి తీసుకెళ్లారు. రాళ్ళతో కొట్టి చంపేశారు. అనంతరం, అనంతరం అగ్ని చేత వారిని కాల్చి వేయబడ్డారు. సహోదరుడా, వింటున్నావా నీవు? ద పనిష్మెంట్, పాపమునకు జీతం మరణం. పాపమునకు జీతం మరణం. మరణమే తరిమి పట్టుకుంటుందట. ఆ రాళ్ళతో కొడుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఏడ్చుంటారో కదా! డాడీ, నువ్వు ఆర్మీలో ఉన్నావు కదా! మంచి ఉద్యోగం చేస్తావు కదా! మాకు మంచి మంచి జీతం సంపాదించి మాకు చదువులిస్తావు కదా! అని ఎంత ఆశపడుతుంటే, ఈ రాళ్ళతో కొట్టి చంపేయడానికి కారణం నువ్వే కదా డాడీ అని ఉంటారు కదా! బహుశా తన భార్య పక్కనే ఉండుంటది కదా! ఏవండీ, పిల్లలకు దూరంగా మీరున్నారు. కుటుంబానికి దూరంగా మంచి జాబ్ మీరు చేస్తున్నారు ఆర్మీలో. మంచి నాయకత్వం కలిగినటువంటి యెహోషువ నాయకత్వంలో మీరు మీరు ఉద్యోగం చేస్తున్నారు. ఎంతో ఆస్తులు సంపాదించుకొని ఉన్నతమైన స్థితికి రావాలనుకున్నాం. కానీ అలా అవ్వకుండా ఈ రాళ్ళతో కొట్టబడుతుమా, అగ్నితో కాల్చబడుతుమా, షీ ఈస్ క్రయింగ్. ఆ మాటలు వింటలేదా ఈ ఆకాను? వాళ్ళిద్దరే కాదండి, వాళ్ళ బంధువులు, రక్త సంబంధులు, "ఒరేయ్! నువ్వెంతో ప్రయోజకుడివై ఉన్నావురా మేము మా ఊళ్ళోని. కానీ ఇంత దుర్మార్గ పని, దేవుడికి వ్యతిరేకంగా ఇంత శాపాన్ని నువ్వు తీసుకొస్తావా? నువ్వు చనిపోతే చనిపోయావు. నీతో పాటు మేము కూడానా?" అని ఏడుస్తున్నప్పుడు, వాట్ ఈస్ ద రెస్పాన్స్ అబౌట్ ద ఆకాన్? ఆకాన్ యొక్క స్పందన ఎలాగుంటది? సహోదరుడా, తన పాపాన్ని ఒప్పుకుని ఉంటే ఎంత బాగుండేది కదా! అన్నా, యెహోషువ అన్నా, పాపమైపోయింది. తిరిగి తీసు నన్ను. క్షమించువా? సారీ, దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాను అనుంటే ఎంత బాగుండేదో. ఇట్స్ ఎ డిలే. ఆలస్యమైపోయింది. ఆలస్యమైపోయింది. సహోదరుడా, పాపం తరిమి పట్టుకుంటుంది. ఒకాయన అంటున్నాడు, పొగొస్తుంది. దాని తర్వాత మంట ఆటోమేటిక్‌గా వస్తది. పొగొచ్చినప్పుడే సరి జేసుకోవాలి. ఇట్స్ గాడ్స్ వార్నింగ్. మనం సరి జేసుకోవడానికి ఇట్స్ గాడ్స్ వార్నింగ్ అని ఎంతమంది గ్రహిస్తున్నారు?
ఎంతమంది గ్రహిస్తున్నారు? పాపాన్ని దాచేస్తే అదాగదు. పాపాన్ని దాచేస్తే అదాగదు. అది భూమిలోకి వేళ్ళు ఊరుతుంది. పాపం పెరుగుతది, పెరుగుతది, పెరుగుతది. సడెన్ డెత్ తీసుకొస్తది. సడెన్ డెత్ తీసుకొస్తది. ఒక ఉదాహరణ చెప్పి నేను తరకు ముగించాలని ఆశపడుతున్నాను. సహోదరుడా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం ఎవరు చదువుతారా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా అంతటా దైవజనుడైన ఎలీషాకు దైవజనుడైన ఎలీషా సేవకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయామానును తీసుకొచ్చిన వాటిని అనుసరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందనుకుని. చాలండి. ఈ సమయంలో ఈ స్టోరీ అంటే గెహాజీ. ఎవరండి గెహాజీ అంటే ఎలీషా యొక్క శిష్యుడు. ఎలీషా యొక్క శిష్యుడు. ఎలీషా ఎవరంటే మనకు తెలుసు, ఏలియా యొక్క శిష్యుడు. రెండంతల ఆత్మ కలిగిన వ్యక్తి, ప్రవక్త, గొప్ప స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి ఆ గొప్ప ప్రవక్త దగ్గర శిష్యుడుగా ఉన్నది ఎవరంటే గెహాజీ. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు ఎలీషా చెప్పాడు, "వెళ్లి ఆ గదిలోకి, ఆ నదిలోకి వెళ్లి నువ్వు 7 సార్లు గనుక ములిగితే నీకు స్వస్థత వస్తున్నప్పుడు." ఆయన వెళ్ళాడు, ములిగాడు, స్వస్థొచ్చింది. ఆ గ్రాటిట్యూడ్‌గా, కృతజ్ఞతగా ఆ యొక్క గిఫ్ట్‌లు తీసుకొని వచ్చాడు. "అయ్యా పాస్టర్ గారు తీసుకోండి. మీరు చెప్పిన మాట బట్టి నాకు స్వస్థొచ్చింది" అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, "హి ఈస్ రిజెక్టెడ్. వద్దు నాకు, వద్దు నాకు" అని చెప్తుంటుంటే ఆ గెహాజీ పక్కనే నిలబడ్డాడు కదా! ఏంటి ముసలాయన వద్దంటున్నాడు? ఆయన పిలిచి గిఫ్ట్‌లు ఇస్తుంటుంటే ఎందుకు వద్దంటున్నాడు ఈయన? అయ్యో! ఈ ముసలోడికేమి అర్థం కావట్లేదు అని అనుకున్నాడేమో. నయమాను అలాగే బయటికి వెళ్ళాడు. తన రథం కదిలింది. ఇంటి వెనకాల నుంచి పరిగెట్టుకుంటూ, ఆ రథం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమైందంటే ఒక స్టోరీ అల్లేసాడు. ఇప్పుడే ఎవరో ఎదురొచ్చారు. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కొరకు మా అయ్యగారు మీ దగ్గరికి పంపించారు అని స్టోరీ అల్లేసాడమాట. ఆయనన్నాడు, "నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు తీసుకో" అని అంటున్నాడు. దయచేసి చదవండి. 25 వచనం. 25 రెండవ రాజు గ్రంథము 5వ అధ్యాయము 25 చదువుతారా? అతడు వారికి లోపలికి లోపలికి పోయి తన యాజమాని ముందర నిలువగా హ్మ్. ఎలీషా వారిని చూచి, హ్మ్. గేహాజీ నీవెచ్చటి హ్మ్. నుండి వచ్చితివని అడిగినందుకు హ్మ్. వారిని దాటుటవైనా నేను ఎచ్చడికి పోలేదనను. ఆ! అంతటా హ్మ్. హ్మ్. ఎలీషా వారితో, ఆ హ్మ్. మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా హ్మ్. మనసు నీతో కూడా రాలేదా? నా ద్రవ్యములు వస్తువులు నా మనస్సు నీతో నీతో రాలేదా? కూడా రాలేదా? సహోదరా వింటున్నావా? సహోదరుడా, నా సహోదరి వింటున్నావా? ఇతనికి అవకాశం వచ్చింది. అవును పాస్టర్ గారు. అవును గురుగారు. అయి పొందుకోవాలన్న ఆశ ఎందుకొచ్చింది? నేను వెళ్ళాను నిజమే. తీసుకున్నాను నిజమే అన్న మాట అంటున్నాడాయన. ఎక్కడికెళ్ళాను? ఎదురు సమాధానం. ఎక్కడికి వెళ్ళాను? నీ దగ్గర ఉన్నాను కదా నేను. సహోదరుడా, ఎన్ని సార్లు ఇటువంటి అబద్ధాలు మనం చెప్పలేదు. నేను తినలేదు. నేను తాగలేదు. నేను చూడలేదు. నేను తీసుకోలేదు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. ఎలీషా అంటున్నాడు, "నా ఆత్మ నీతో పాటు రాలేదా? నా ఆత్మ నీతో పాటు రాలేదా?" అంత గొప్ప దైవజుడిని, అంత గొప్ప ప్రవక్తని మోసం చేయడానికి ప్రయత్నం చేసిన గెహాజీ మన ముందున్నాడు ఈరోజు. సహోదరుడా, నా సహోదరి, ఎన్ని అబద్ధాలు,
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్ని అబద్ధాలు. చాలా సార్లు అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఇది అబద్ధం అని మనకు తెలీదా? నేను చెప్తున్న మాట ఇది అబద్ధం అని తెలీదా? మనం చెప్పిన అబద్ధాల వల్ల కొన్ని కుటుంబాలు కూలిపోయాయి. కొంతమంది వ్యక్తుల యొక్క గౌరవం కోల్పోయారు వాళ్ళు. బికాస్ ఆఫ్ యూ. బికాస్ ఆఫ్ యూ. నువ్వు మంచివాడు కావడం కొరకు మరొక వ్యక్తి మీద అబద్ధం చెప్పడం. నువ్వు పైకి రావడం కొరకు మరొక వ్యక్తి మీద నెగెటివ్ మాటలు చెప్పడం. లేదా మన జీవితంలో లేదా మన జీవితంలో సహోదరుడా, ఆకాశం నుంచి ఆయన కన్నులు చూస్తున్నాయి. దావీదంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసును దేవా. వేర్ ఐ యామ్. నువ్వు నన్ను చూస్తున్నావు. మాట రాకముందే నీకు తెలుసు. అబద్ధం. వాట్ ఇస్ ద పనిష్మెంట్? కింద చదవమ్మా. వాట్ ఇస్ ద పనిష్మెంట్? అబద్ధం అన్నది పనిష్మెంట్ ఏంటి? చదవమ్మ కిందకి. నయమానికి వచ్చినటువంటి కుష్ఠరోగమే. చదువు చెల్లి. కాబట్టి నయామానుకు కలిగిన కుష్టు ఆ! నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, నీకును, నీకును, నీ కుటుంబమునకును సర్వకాలం అంటియుండును అని చెప్పగా, చాలండి. నీకును, నీ కుటుంబమునకును సర్వకాలం. సహోదరుడా, ఏం సాధించాడు? ఆకారం దొంగిలించాడు, దాచేసాడు. ఏమైనా సాధించాడా? సాధించిందల్లా ఒకటే, ద డెత్. గ్రేట్ పనిష్మెంట్. ఈ గెహాజీ ఏం సాధించాడు ఆ గిఫ్ట్ తీసుకోవడం వల్ల? నయమానికొచ్చిన కుష్టు ఇతని మీద కూడా రావడం జరిగింది. తరతరాలకి. సహోదరుడా, ముగించిపోతున్నాను. ఎలా ఉన్నాయి మన వ్యక్తిగత జీవితాలు? ఎలా ఉన్నాయి మన కుటుంబ జీవితాలు? ఎలా ఉంది మన పరిచర్య? ఎలా ఉన్నాయి మన సంఘాలు? ఎనీ డిఫరెన్స్? అన్యులకి మనకి ఏమాత్రం తేడా ఏమీ కనపడడం లేదు. వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు అంతే. అదే తేడా. స్వస్థత పొందిన జీవితాలు మనలో లేకుండా పోవడం, మార్పు లేని జీవితాలు, అపవిత్రతో అసహ్యంగా బ్రతుకుతూ రోజులు గడిపేస్తున్నాం కదా మనం. రోజులు గడిపేస్తున్నాం కదా. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని బైబిల్ చెప్తా ఉంది. అపోస్తల కార్యంలో ఎవరైతే ఓపెన్ చేయొద్దు. అననీయ సప్పీరాలో ఉన్నారు. శిష్యులందరి దగ్గర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి వాళ్ళకి ఇచ్చేస్తుంటున్నారు. అందరూ ఇచ్చేసారు. లిస్ట్ అయిపోతుంది. ఓ రోజు భార్యాభర్తల కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఉదయమే భర్త వెళ్ళాడు. ఒక మూట పేతురన్న చేతిలో, "అన్నా, ఇదిగో అన్నా, నా ఆస్తి అమ్మేశాను" అని చెప్పాడు. పేతురు అంటున్నాడు, "అననీయ, అననీయ, ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మావా?" "అవునన్నా." ద రెస్పాన్స్ ఇక్కడ స్క్రీన్‌లో తమ్ముడు చూపిస్తున్నాడు. "ఇంతకే అమ్మావా? పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు." ఏం తమ్ముడది? "నీవు నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను." వై? ఎందుకు అబద్ధం అవసరం పని? పరిశుద్ధాత్మని నువ్వెందుకు మోసం చేశావు నువ్వు? సాతానుకి ఎందుకు అవకాశం ఇచ్చావు నువ్వు? ఎందుకు అవకాశం ఇచ్చావు? ఆ డబ్బు నీదే కదా! ఎవరు బలవంతం పెట్టారు నిన్ను? గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయింది. యవనస్తులొచ్చి తీసుకెళ్ళిపోయారు. మధ్యాహ్నం అవుతుంది. ఇక భర్త రాలేదు. ఎదురు చూస్తుంది భార్య. నా భ నా నా భర్త వాళ్ళు భలే మోసం చేస్తుంటాడు.
ఇద్దరు కలిసి స్టోరీ అనుకోవాలి, మాట్లాడుకోవాలి, నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి. వావ్! అబద్ధాల్లో ఆరి ఆరి తేరిపోయినట్లుగా అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా. భలే! ఏవండీ మీరు చాలా తెలివైనోళ్ళు బాబు. పేతురన్నను కూడా నువ్వు భలే మోసం చేసావన్నా. ఏవండి మీరు అని అందనుకుంటే, నా తెలివి కాదమ్మా నీ తెలివే అని ఇద్దరు మాట్లాడుకుందాం అనుకున్నారు. తనొచ్చింది లోపలికొచ్చింది. అమ్మా! ఇంతకే అమ్మారా? అవునన్నా చెప్పింది. నీ భర్తను తీసుకెళ్ళిన యవనస్తుల కాళ్ళు వాళ్ళింకా బయటున్నారు. ఇంకా బతికే ఉన్నారు. షీ ఈస్ ఆల్సో స్పాట్ డెడ్. చచ్చిపోయింది. ఆది సంఘంలో ఉండే ఐక్యత, ఆది సంఘంలో ఉండే పవిత్రత కోల్పోతుండగా దేవుడు పట్టించుకుంటున్న విషయాలు. బైబిల్ చెప్తుంది, మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. దట్స్ ఆల్. అంతే. యెస్ ఆర్ నో బస్. సోదరుడా, నా సహోదరి ఎలా ఉన్నాయి మన మాటలు? ఆఫీస్‌లో ఎలా ఉంటున్నాయి మన మాటలు? భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య ఎలా ఉంటున్నాయి మన మాటలు? పిల్లల దగ్గర ఎలా ఉంటున్నాయి మన మాటలు? పాస్టర్ గారి దగ్గర, చర్చ్‌లో ఎలా ఉంటున్నాయి మన మాటలు? గాడ్ ఈస్ బ్రింగింగ్ ద 3 ఇన్స్టెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పటికి దేవుడు అడుగుతాడు, ఆదామా వేర్ ఆర్ యూ? ఏ స్థితిలో పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? కమ్ ఆన్ లేవనెత్తుతావా? నీ మొదటి ప్రేమ మరిచితివి. ఎక్కడ పడిపోయావో అక్కడ నువ్వు లేస్తావు ఈరోజు. దేవుడు మనల్ని దర్శిస్తున్న సమయం ఇది. కళ్ళు మూసుకుందామా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా. ఆదామా ఎక్కడున్నావు? నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు ఉదయకాల సమయంలో. ఎక్కడ పడిపోయావు? ఎవరు మోసగించడానికి ఈ బ్రతుకు? ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. ఎవరికీ కనిపించకుండా భలే మేనేజ్ చేశానే నేను. నేను చాలా తెలివైనోడిని అనుకున్నాడు కదా ఆకాను. దేవుడు పట్టుకున్నాడు. సిగ్గంతా పోయింది. సిగ్గంతా పోయింది. మరణం చోటు చేసుకుంది. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. సహోదరా ప్రార్థన చేసుకుందామా? నా సహోదరి ప్రార్థన చేసుకుందామా? మన కుటుంబాలు దీవించబడలేకపోవడం కారణం మనం కాదా? మన బిడ్డలు దీవించబడలేకపోవడం కారణం మనం కాదా? వాళ్ళింకా జీవితంలో సెటిల్ కాలేకపోవడం కారణం మనం కాదంటారా? మనం కాదా? ఒకవేళ దేవుడు ఏదైనా చూపిస్తున్నాడా పాపం? భూమిలో ఏ పాపం దాచేసావు? అన్ని ఒప్పుకున్నావేమో. ఒక్క పాపాన్ని భూమిలో పాతేసావు. అది వేలుంటుంది. స్ట్రాంగ్ అవుతుంది. చచ్చిపోతాం ఏదో రోజు. చచ్చిపోతాం మనం ఏదో రోజు. ఆదాము ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆకాను రాళ్ళతో కొట్టబడి కాల్చబడ్డాడు. గెహాజీ రోగం చేత లైఫ్ లాంగ్ పీడింపబడుతున్నాడు. దేవుడు కృపగల దేవుడమ్మా. సహోదరుడా, ఆయన కృపగల దేవుడు. మన పాపను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రంగా చేయగలడు. యేసు రక్తము మనం పవిత్రంగా చేయను. శిలువలో కాచిన రక్తము, నీ కొరకు నా కొరకు కాచిన రక్తము సిద్ధంగా ఉంది. ఓ పాపి, ఆ రక్తంలో ములిగి గట్టు మీదకొద్దమ్మా. దేవా, నన్ను బట్టి నా కుటుంబానికి శాపం రానివ్వకు నాయనా. నన్ను బట్టి నా సంఘానికి శాపం రానివ్వకు నాయనా. నన్ను బట్టి నా దేశానికి శాపం రానివ్వకు నాయనా. లార్డ్,
సారీ ఒప్పుకుందామా దేవుడి దగ్గర? ఒక్క నిమిషం మౌనంగా ఉంటాను. వ్యక్తిగత ప్రార్థన మీరు చేసుకోవాలని కోరుతూ. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. సరిచేయడానికి ఇష్టపడినందుకు మీకు వందనాలు. క్షమించడానికి ఇష్టపడినందుకు మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు. విడిచిపెడుతున్నాం నాయన మా పాపాన్ని. మా విధేయతను విడిచిపెడుతున్నాం ప్రభువా. కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాం ప్రభువా. మాకు రావాల్సిన దీవెన ఆగిపోవడానికి వీల్లేదు నాయన. మాకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోవడానికి వీల్లేదు నాయన. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు నాయన. నీ గొప్ప కనికరం కొరకు నీకు స్తోత్రాలు. మాటలు ఫలింపచేయండి, దీవించండి. ఎంతమంది అయితే సరి చేసుకున్నామో నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సహాయం చేయమని అడుగుతున్నాము. గొప్ప బ్రతుకు మాకు దయచేయండి. పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా నిన్ను మెచ్చే జీవితం, నువ్వు మెచ్చుకునే జీవితం మాకు దయచేయండి. అటువంటి కుటుంబాలుగా మీ సంఘాల్లో చేర్చబడడానికి సహాయం చేయండి. మమ్మల్ని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రార్థనలు ఏకీవించిన ప్రతి వారిని పేరు పేరు చెప్పున దీవించి మీరు ఆశీర్వదించమని, ఆర్గనైజ్ చేసిన వారిని దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓవర్ టు రాజేష్ గారు. బెండిక్షన్ చెప్పండి. మన మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ దేవుని కన్య సహవాసం మనకును మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు, ఈరోజు వాక్యమైన ప్రతి వారికి ఆయన కృప కాపుదల తోడయండి, బలపరిచి భద్రపరచును గాక. ఆమేన్. 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 సరే, అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుల పేరు చెప్పలేదు బ్రదర్, మీ పేరు? నా పేరు యోగానంద్. యోగానంద్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దైవజనులు కోనసీమ నుండి, రావులపాలెం నుండి మనకి దైవజనులు అందించిన యోగానంద్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మంచి వర్తమానాన్ని ఉదయకాలం దైవజనులు మనకు అందించారు. పైకి నటిస్తున్నామా, లోపల మన హృదయంలో మన హృదయ రహస్యాలు ఎరిగింది దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉన్నాము, మనము మరి పాపాన్ని దాచిపెట్టుకుంటున్నామా, ఒప్పుకున్నామా, విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. కానీ మనము దాచుకునే వారిలాగుంటే ఆకాను గెహాజీని చూయించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అననీయ సపీరాల గురించి చెప్పారు కదా, అలా కాక దేవుని సన్నిధిలో మన పాపాలను ఏ అయితే ఉన్నవో అవి కేవలం మనకే తెలుసు, మన మనసు. కాబట్టి మనము ఈ ఉదయ కాలంన ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలని దైవజనులు హెచ్చరించిన విధానాన్ని బట్టి దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. టీం అందరి తరపున ఇంతవరకు విని పాటలు పాడి సహకరించి వాక్యాన్ని అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి తిరిగి రేపు ఉదయం 5 గంటలకు మనం అందరం జాయిన్ అవుదాము. ఒకరికొకరు వందనాలు తెలియజెప్పుకుంటూ 5 గంటలకు జాయిన్ అవుదాం. ప్రార్థనా పూర్వకంగా దైవజనుల నిమిత్తము మనమందరం కూడా భారం కలిగి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి దైవజనుల నిమిత్తము గూగుల్ మీట్ లో జాయిన్ అవుతున్న వారి నిమిత్తం మనమందరం కూడా భారం కలిగి ప్రార్థిద్దాం. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుంటూ లీవ్ తీసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.